ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త కొత్త పీఆర్సీ 5 డీఏలకు సంబంధించి కీలక ఆదేశాలంటూ లేటెస్ట్ అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి. వివరాలన్నీ కూడా వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మిత్రులందరికీ కూడా వీడియోని షేర్ చేయండి. అదేవిధంగా లైక్ చేయండి. ఇక లైక్ చేయకుండా వీడియోలకి అయితే వెళ్ళిపోదామండి. ఇది సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది. అది చూసి క్లియర్ ఎట్లా అడిగి అయితే తెలుసుకుందాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 15 నెలలు గడిచిన ఉద్యోగ ఉపాధ్యాయులకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయలేదని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నరసింహారెడ్డి అన్నారు. ఆదివారం హైదరాబాద్లో TUATF అనగా రాష్ట్ర అధ్యక్షుడు చావై రవి అధ్యక్షతన రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది. సందర్భంగా నరసింహారెడ్డి మాట్లాడారు. అధికారంలోకి రాగా 6 నెలల్లో కొత్త పీఆర్సీ ఫిట్మెంట్ అమలు చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిందని పెండింగ్ బిల్లులు GPF అదేవిధంగా TSGLI కావచ్చు, సరెండర్ లీవ్స్, మెడికల్ లీవ్స్, విరమణ చేసిన వారికి ఆర్థిక ప్రయోజనాలు కొన్నేళ్లుగా చెల్లించడం లేదన్నారు. ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర అధ్యక్షుడు జంగయ్య మొత్తానికి రాష్ట్రంలో ఉద్యోగులకు ఇచ్చినటువంటి హామీలను నెరవేరుస్తున్నాం. రెవెన్యూ సంఘాలతో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొత్త పోస్టుల మంజూరు పైన నేతల హర్షం వ్యక్తం చేశారు. ఇక ఉద్యోగుల వేతనాలు నెల మొదటి వారంలోనే ఇస్తున్నామని, క్షేత్ర స్థాయిలో రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేసి కొత్త పోస్టులు కూడా మంజూరు చేశాం. గ్రామ పరిపాలన అధికారులు 10,954, కొత్త రెవెన్యూ డివిజన్లు మండలాలు 361, సెలక్షన్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లు 33 పోస్టులు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఏళ్ల తరబడి అపరికృతంగా ఉన్నటువంటి భూముల సమస్యలు తీర్చేందుకు త్వరలోనే కొత్త చట్టం అమల్లోకి రానుందని, ఇక ఏదైతే ప్రభుత్వం గుడ్డు చెప్పే ప్రయత్నం అయితే జరిగిందనమాట. ఇవన్నీ కూడా చేస్తున్నామని త్వరలోనే VROలకు సంఘాల నాయకులతో పాటు అయితే తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం మనకు రావాల్సినటువంటి 5 DAలు కొత్త పీఆర్సీ సంబంధించి త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశాలు అయితే ఉంది. ఇప్పటికే ఉద్యోగులకు రావాల్సినటువంటి పాత బకాయిలు 20,000 కోట్ల రూపాయలు, దాదాపు 8,000 కోట్ల రూపాయలు ఉంటే అందులో ప్రతి నెల కూడా 500 అట్లా 600 కోట్లు ఇలా రిలీజ్ చేసుకుంటూ వస్తామని చెప్పేసి భరోసా ఇచ్చే ప్రయత్నం జరిగింది. ఇప్పుడు రాష్ట్రంలో ప్రభుత్వం మరి ఉద్యోగులకు రావాల్సినటువంటి అన్ని విషయాలు అయితే ఉన్నాయి. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇటీవల కాలంలో ఏదైతే కొన్ని నిర్ణయాలు తీసుకోవడం, రాష్ట్ర కేబినెట్ మొత్తం కూడా ఉద్యోగులు అయితే సన్మానం అయితే ఇక్కడ చేసినట్లు ఒక అప్డేట్